Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని సుజుకి ఇకో మారుతి ఇకో వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. సో వెహికల్ యొక్క వాల్యూస్, వెహికల్ యొక్క కండిషను, వెహికల్ డీటెయిల్స్ ఒకసారి మనం ఓనర్ తోటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బిఫోర్ దట్ ఈ యొక్క వెహికల్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ప్రకాశం జిల్లా పొదిలి సార్. ప్రకాశం జిల్లా పొదిలి. యా. సో ఈ వెహికల్ ఎంతకాలం నుంచి వాడుతున్నారండి మీరు? 6 months నుంచి వాడుతున్నాం సార్. 6 months నుంచి వాడుతున్నారు. ప్రీవియస్ మీరు ఏం వెహికల్స్ తీసుకున్నారు? మాతి వెమ్ని ఉండేది. ఓకే. ఉమ్ని ఒక 7 years వాడాం. ఓకే. ఆఫ్టర్ అది అమ్మేసి తీసుకున్నాం సార్. దీన్ని తీసుకున్నారు. ఓకే. సో సుమారు ఎంత మైలేజ్ వస్తుందండి ఇది? ఇది 15 వస్తుంది సార్. 15 kilometers. షోరూమ్ ఎంత ఇచ్చారండి? షోరూమ్ వాళ్ళు 20 ఇచ్చారు సార్. 20 ఇచ్చారు. కానీ వస్తుందా? రాలేదు సార్. ఎందుకు రావట్లేదు? అది తెలియకనే మీ దగ్గరికి వచ్చాను సార్. ఇదే మాన్యువల్ డిఫెక్ట్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఏమైతుందంటే ప్రతి కంపెనీ కూడా మైలేజ్ చెప్తుంది, ఇంత వస్తుంది అంత వస్తుంది అని. కానీ యాక్యురేట్ మైలేజ్ అనేది వెహికల్కి రావట్లేదు. ఎందుకు రావట్లేదు మనం క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ లేదు. రోడ్డు మెయింటెనెన్స్ అంటారు, గేర్లు వాడటం అంటారు, వెహికల్లో టైర్లు బాగాలేవు అంటారు, వెహికల్ అవి బాగాలేవు అంటారు, ఈ బాగాలేవు అంటారు. ఓకే, గాలి తక్కువగా ఉంటే మైలేజ్ తక్కువ వస్తుంది అంటారు. ఇవన్నీ కాదు రీజన్స్. నువ్వు డైరెక్ట్ రీజన్ ఏమిచ్చావు? ఎయిర్ ఫ్యూయల్ ఒక రేషియో ఇచ్చావు. ఈ ఎయిర్ ఫ్యూయల్ అనే ఒక రేషియోని మనం 100% మన్నించినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఫ్యూయల్ రావాలి. ఇది ఎందుకు రాలేదు అనేది మన ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన ఆన్సరు తయారీదారు దగ్గరే లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే లేదు. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫీల్డ్కి మనం ఒక పొలం పని చేస్తాం, ఈ సంవత్సరం మనకు పంట దిగుబడి తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది అనే దానికి రైతు కారణం చెప్తున్నాడుగా. నేను సరిగా పట్టించుకోలేదనో, కాలం అనుకూలించలేదనో, నీళ్లు లేవనో, ఎండ లేదనో, గాలి లేదనో, లేకపోతే పక్క పొలంలో చీడ వచ్చిందనో, ఏదో ఒక కారణం ఒక రైతు చెప్తున్నాడుగా. మరి ఇక్కడ ఇది ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ నిజాలు చెప్పలేరు. ఇది సమస్య. అంటే వాళ్ళ దగ్గర సరైన టెక్నాలజీ పార్క్ లేదు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఆర్ఐ తరఫు నుంచి పొల్యూషన్ రాని వెహికల్స్ని తయారు చేయండి అనే ఒక ఎజెండా సుమారు 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని కంపెనీలకు ఇచ్చింది. ఈ కంపెనీల వాళ్ళందరూ కూడా వెహికల్ అయితే తయారు చేస్తున్నారు, కానీ కాలుష్యం లేని వెహికల్స్ని ఎవరు తయారు చేయలేకపోతున్నారు. తద్వారా ఈ కాలుష్యం అనేది దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది? నీ దగ్గర మండని ఇంధనం బయటికి వెళ్ళి కాలుష్యంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసో తెలీదో, మీరు కొట్టించే ప్రతి 100 రూపాయల పెట్రోలు ఆర్ డీజిల్ 70 రూపాయలు మాత్రమే మండుతుంది. 30 రూపాయలు మండకుండా గాలిలోకి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఇది మీకు నష్టమా లాభమా? నష్టమే. సో ప్రతి 100 రూపాయలకి 70 రూపాయలు గాలిలో వెళ్తా ఉంటాయి. మీరు ఒప్పుకుంటారా? మామూలుగా మీ కళ్ళ ముందులే జేబులోంచి ఒక 70 రూపాయలు కింద పడ్డాయి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేము. బట్ మళ్ళా దాన్ని తిరిగి ఏరుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ఇక్కడ మళ్ళా తిరిగి ఏరుకోవడానికి ఇది గాలిలో కలిసిపోతుంది. దీన్ని ఏమన్నా చేయగలమా? చేయలేం. ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఉన్న పెద్ద ఛాలెంజ్. ఇది ఈ ఛాలెంజ్ని నానో టెక్నాలజీ ద్వారా దీన్ని మనం సాల్వ్ చేసాం. ఎలా చేసాము? గాలి, ఇంధనము రెండు రకాల మెటీరియల్స్. ఆ రెండింటిని కలిపితే ఎక్కువ ఫైర్ వస్తుంది. మీకు ఒక చిన్న మాట కూడా చెప్తాను. మీ ఇంట్లో ఎల్పిజి బర్నర్స్ ఉన్నాయా? కమర్షియల్ బర్నర్ ఒకటి తీసుకోండి, ఇంట్లో బర్నర్ ఒకటి తీసుకోండి. ఏది బాగా సెగ వస్తుంది? కమర్షియల్ బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకని? అది అంటే ఎక్కువ మంట కావాలి కాబట్టి. ఎస్, ఎక్కువ మంట కావాలి. ఆ మంటకు తగ్గ డిజైన్ కూడా ఉంది దానికి. ఇంట్లో బర్నర్కి అంత డిజైన్ లేదు, ఎందుకంటే వీళ్ళకి అంత అవసరం లేదు. ఎక్కువ రోజులు రావాలి, సేవింగ్ అనేది ఇక్కడ వాడాలి. కమర్షియల్లో సేవింగ్ లేదుగా. వాడు 100 మందికి వండాలంటే ఒక గంటలో వండేసేయాలనే పద్ధతే ఉంటుంది, కానీ లేదు. కాబట్టి కమర్షియల్ బర్నర్లో సెగ వస్తుంది, ఎక్కువ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అయ్యింది. అదేవిధంగా లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో అది 4 నెలలు, 1 నెల 2 నెలలు వస్తే అది గట్టిగా 2 గంటలు 3 గంటలు 6 గంటల్లోనో మొత్తం లేచిపోద్ది. 5-6 గంటలు. అంటే సిలిండర్ ఫిల్ చేయడానికి పట్టినంతసేపట్లో సిలిండర్ని వాడుకోవడం కూడా చేయొచ్చు.
అంత తొందరగా కూడా వాడుకోవచ్చు. అవును సార్. అంటే దీనివల్ల నష్టమా లాభమా? నష్టమే. నష్టం. ఈ నష్టాన్ని రెండింటిని కంపేర్ చేయడానికి, అదైతే ఎల్పిజి అయితే గాలి, అది కూడా గాలే. గాలి. ఒక గాలి ఇంకొక గాలిలో కలుస్తుంటేనే మనకు నష్టం వస్తుంది. ఇంకొక లిక్విడ్ పెట్రోలు, లిక్విడ్ డీజిలు మనకు బయట మడుతుంటే నష్టం లేక లాభం ఎట్లా వస్తుంది? రాదు. ఇది దీని సమస్య. ఇప్పటికి అర్థమైంది అనుకుంటా. మీ దగ్గర ఉన్న డీజిల్ బర్నర్ గురించి, అవును. ఎల్పిజి బర్నర్ గురించి, మీ కార్ గురించి, అవును. ఈ మూడింటికి మీకు అర్థమైందా సిలబస్? అర్థమైంది సార్. అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఎల్పిజి బర్నర్ని, అదే మీరు ఎల్పిజి పెట్టారనుకోండి కొంచెం ఎక్కువసేపు వస్తుంది, కానీ డీజిల్ బర్నర్ అంతా వాల్యూ రాదు. ఎందుకంటే డీజిల్ బర్నరు ఎప్పుడు డీజిల్ బర్నరే, దానికి అవసరమైన ఫ్రీక్వెన్సీ దానికి సెట్ అయిపోయింది. ఇది విషయం. సో ఇప్పుడు అదే పెట్రోల్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీకు గాలిలో నుంచి వేస్ట్గా టైల్ పైప్లో నుంచి వెళ్ళిపోతా ఉంది. దాన్ని మళ్ళీ మనం కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. ఏం చేస్తాం? ఈ ఇంజెక్షన్ ఒకటి చేస్తాం, నానో టెక్నాలజీది. ఇది ఇంజన్లోకి వెళ్ళి ఒక నానో పార్టికల్గా తయారవుతుంది. ఇంజన్ స్మూత్నెస్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ అవుతాయి. ఇవి ఎవరి డబ్బులు? మనవే. మన డబ్బులే, మన జేబులో నుంచి ఖర్చు అయిన డబ్బే. మన జేబులో నుంచి ఖర్చు అయిన డబ్బుని మళ్ళా తిరిగి మన జేబులోకి ఎవడన్నా చేరుస్తాడా? ఒకసారి 100 రూపాయలు కింద పడేసావు, ఖర్చు అయిపోయింది, దీనివల్ల చేరుతుంది. అలా లక్షల మందికి ఇది చేరుతూనే ఉంది. ఆ విధానమే మనం ప్రతిదీ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సో ఒకసారి ఈ వాహనం గురించి చెప్పండి. ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఇది అక్టోబర్లో తీసుకున్నారు. ఆగస్టా? సరే. ఎన్ని కిలోమీటర్లు తిరిగారండి? ఇప్పటికి 11,000 తిరిగారు. సుమారు యావరేజ్ ఎంత ఖర్చు పెట్టుంటారో తెలుసా మీరు? 11,000కి ప్రతి కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది మీకు? కిలోమీటర్ అంటే 7-8 రూపాయలు ఖర్చు అవుతుంది. 15 కిలోమీటర్ల మైలేజ్ వస్తే అంటే 11,000కి 88,000 రూపాయల పెట్రోలు మీ జేబులో నుంచి డబ్బులుగా ఖర్చు పెట్టారు. ఇదే కొత్త బండి అప్పుడు ఇంజక్షన్ వేయించుకుంటే ఈ 88,000 బై 40% అంటే 432,000 రూపాయలు మీ జేబులోకి వచ్చాయి మళ్ళా. అంటే స్టార్టింగ్లోనే 20 మైలేజ్ వచ్చేది, మంచి పికప్ వచ్చేది, స్మూత్నెస్ వచ్చేది, ఇంజన్లో కార్బన్ పట్టేది కాదు, ఇంజన్ రిపేర్లు కూడా వచ్చేది కాదు. ఇది జరగాల్సింది. ఈ జరగాల్సిన సిలబస్ జరగకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో జరుగుతుంది మనకి. సో ప్రతి వాహనదారుడు, మీరు ఒక పాత వాహనాన్ని తీసేశారు కదా, అది దానివల్ల మీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఓమిని వల్ల నష్టమే కదా. మరి ప్రతి వాహనదారుడు నష్టపోతున్నాడు కదా. ప్రతి సామాన్యుడు, ఇప్పుడు మీ ఇంట్లో నుంచి మీరు ఈ 30,000 మీరు సేవ్ అయ్యారు, అది మీ ఇంట్లో మీ అవసరాలకు ఏదో దానికి ఉంటది కదా. లేదంటే రోడ్డు మీద చదువుకునే పిల్లవాడికి మనం డొనేట్ చేయొచ్చు కదా. మనకు అవసరం లేదు, డబ్బు ఇంకోటికి అవసరం ఉంటుంది కదా, వాడికైనా ఇవ్వచ్చు కదా. సో అంటే డబ్బు అనేది నీ చేతిలో ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు, లేకపోతే అన్ని ఇబ్బందులే. సో ఆ ఇబ్బందులను తొలగించేదానికి చేసాం. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి, ఇది ఎలా పనిచేస్తుంది ఏందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. న్యూట్రల్లో ఉందా? రండి. సైలెన్సర్ ఎక్కడ ఉంది? ఇదో ఇక్కడ ఉంది. సార్ స్మెల్ చెక్ చేయండి, ఏం స్మెల్ వస్తుందో. పెట్రోల్ స్మెల్ దారుణంగా వస్తుంది. దగ్గర పెట్టి చెయ్యి కొంచెం, నాకు ఇక్కడ దాకా వస్తుంది. వస్తుందా? ఇప్పుడు మీ పెట్రోల్ బయటకు పోతున్నారు, ఒప్పుకుంటున్నారా మీరు? రైట్, థ్యాంక్ యూ. సో మిత్రులారా, మనం వాహన రంగంలో ఇదే మిస్టేక్ని మనం పాత వాహనంలో గమనించవచ్చు, కొత్త వాహనంలో కూడా గమనించవచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ వెహికల్ దారుణంగా పొల్యూషన్ రిలీజ్ చేస్తూ ఉంది. అంటే పెట్రోల్, అన్బర్న్డ్ ఫ్యూయల్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంది. దీనివల్ల వాహనదారుడికి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని వాహనదారుడు పూడ్చుకోవాలంటే ఏం చేయాలి? సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ వాడాలి. దీన్ని వాడినందువల్లే మీ యొక్క డబ్బు మళ్ళా మూలధనం తిరిగి మీకు రావడం జరుగుతుంది. సార్ ఇంజిన్ నాయిస్ గమనించు.
నాకు తగ్గింది సార్. ఏంది పెట్టంగానే తగ్గింది? ఇంజక్షన్ చేశారు కదా సార్, ఆ? ఇంజక్షన్ చేశారు కదా. ఆ. ఇది మీ ఇంజిన్ ఆడాల్సిన ఆర్పిఎం. అవును సార్. ఈ ఆర్పిఎం ఇట్లా ఆడాలని దానికి తెలీదా? తయారు చేసిన వాడు ఏం చేశాడు దాన్ని? ఎందుకు అంతలా ఆడింది ఇందాక దాకా? అవును సార్, అప్పుడు వాడు ఇంజక్షన్ చేయాల. ఇది దీని గొప్పతనం, అర్థమైందా? అవును సార్. సో మీ ఇంజిన్ ఈ రకంగా ఆడితే మీకు 22 కిలోమీటర్లో 20 వాడు చెప్పినట్టు 18, 19 వస్తుంది. బట్ ఆ ఇంజిన్ ఆ రకంగా ఆడదు. ఎందుకంటే ఇంజిన్ యొక్క ఎన్విరాన్మెంట్, టెంపరేచర్స్ని బట్టి, గాలిని బట్టి, ఆక్సిజన్ క్వాంటిటీని బట్టి, నువ్వు తిరిగే రోడ్డును బట్టి ఇంజిన్ యొక్క ఆర్పిఎంలు, స్టేటస్లు అన్నీ మారిపోతూ ఉంటాయి మీరు ఇచ్చే యాక్సిలరేషన్ బట్టి. మీరు కొత్త ఇంజిన్ కదా లెక్క ప్రకారం ఇది. మరి ఇందాక కొత్త ఇంజిన్ అయినా అరుస్తున్నప్పుడు కొత్త ఇంజిన్ అయితే ఎందుకు అరిసింది? మరి ఇప్పుడు ఎందుకు చల్లబడిపోయింది? ఇది దీని లెక్క. సో ప్రతి దానికి అందుకే దీని పేరు యాంటీడాట్. ఎందుకు యాంటీడాట్ అని పెట్టామంటే అది అంతవరకు కార్బన్ అనే దాన్ని కట్ చేసి పడేస్తుంది. కార్బన్ కట్ చేసేది యాంటీడాట్, కార్బన్ని నియంత్రించేది యాంటీడాట్. అందుకే సుందర్ కార్బన్ యాంటీడాట్. దీని గొప్పతనం అది. ఇప్పుడు ఆ యాంటీడాట్లోనే కొత్త మెటీరియల్ ఇది, యాంటీడాట్ ప్లస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పొదిలి సార్, పొదిలి నుంచి వచ్చారు. బండి బాగా హీట్ ఎక్కింది. ఓకే, ఒక 10 నిమిషాల్లో చూడు ఇంజిన్ అంత చల్లబడిపోద్దు. 5 నిమిషాలు 10 నిమిషాలు మంచి ఎండలో వచ్చారు. సో మిత్రులారా, మీరు కూడా మీ పాత వాహనాలని సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ తోటి చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. వాహనదారులందరికీ ఉన్న ఒకటే ఒక సమస్య, ఏకైక సమస్య ఇది. మైలేజ్ ప్రాబ్లం, ఇంజిన్ పికప్ ప్రాబ్లం, ఇంజిన్ రిపేర్లు రావటం, ఇంజిన్ యొక్క మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఈ 4 సమస్యల్ని కూడా సింగిల్ సొల్యూషన్లో తీసివేయచ్చు. అదేవిధంగా ఏసీస్, కొన్ని వెహికల్స్కి ఏసీస్ సరిగా పనిచేయవు. ఆ ఏసీలు పనిచేయకపోయినందువల్ల వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇంజెక్షన్ ఈ కార్బన్ యాంటీడాట్ ప్లస్ చేయటం వల్ల ఇంజన్లో టార్క్ పెరుగుతుంది. టార్క్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజిన్ యొక్క లైఫ్ పెరుగుతుంది. ఇంజిన్ వారంటీస్ ఉంటే మనం ఆరోగ్యం అని మనం అనుకుంటున్నాం. వారంటీస్ అంటే ఏంటి? చెడిపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసేది. అసలు ఆ చెడిపోయిన తర్వాత బాగు చేసే సిస్టమ్ ఒకటి, వారంటీ కార్డు, అడిషనల్ వారంటీ ఉంటేనే మనకు అద్భుతం అనుకుంటున్న సమయంలో అసలు ఇంజినే రిపేర్ రాదు అని మనం కఠినంగా గంటాపదంగా చెప్పతే ఇంక వారంటీ అవసరం అండి మీకు? అవసరం లేదు సార్, అవసరం లేదు, వారంటీ అవసరం లేదు. ఏం చేసుకుంటారు వారంటీని మీరు? కార్డుని నిజంగా వారంటీ ఉంది, ఏదో పెద్ద రిపేర్ వచ్చింది, చేస్తున్నాడా కంపెనీ వాడు? చేయటల్లా. ఇది నీ తప్పు, నువ్వు స్పీడ్ పోయావు, నువ్వు అట్ట పోయావు, ఇట్ట పోయావు, రివర్స్ గేర్ వేసావు, లేకపోతే ఇంజిన్ ఆయిల్ ఎండ పెట్టావు, లేకుంటే ఎక్కువ నువ్వు బరువు వేసావు, లోడ్ వేసావు, తిప్పావు. 10 కేజీలు లోడ్ ఎక్కువ వేస్తే నష్టం అవుతుందా దానికి? మామూలుగా కమర్షియల్ ఆటోల వాళ్ళు టన్నుకి ఇస్తారు వాళ్ళు పర్మిషన్, వాళ్ళు టన్నున్నర వేసి తిప్పట్లా. మరి లారీలు వాళ్ళు ఎక్కువ టన్నులు వేయట్లే, మరి వేసుకుంటేనే పాపం వాళ్ళకి పొట్ట తిప్పలు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? అలాంటి వాళ్ళకి లేదు. కానీ నువ్వు ఎంత చిన్న కారు కొనుక్కొని 4 కేజీలు ఇంకో మనిషిని 2 మనుషులు ఎక్కిస్తే ఇది వారంటీ రిపేరా? దీనికి అర్థం లేని ప్రశ్న ఇది. ఎవరు నష్టపోతున్నారు ఇప్పుడు? కామన్ మ్యాన్ జేబుకి చిల్లు పడింది. ఆ చిల్లు పడకుండా మళ్ళీ ఆ జేబులో తీసుకొచ్చి ఆ డబ్బులు వెనక్కి వేసే ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఇది కాకుండా ఇందాక మీ బండి అంతా ఏం వాసన వస్తుంది? ఇప్పుడు వెళ్ళి చూడండి. ఏమండి అంటే దాని అర్థం ఏందో? ఇప్పుడు ఈ సుందర్ ఇంజక్షన్ వల్ల స్మెల్ పోయింది, మొత్తం జీరో అయిపోయింది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇది జీరో అయితే దీనివల్ల ఎవరికి ఉపయోగం? నాకే సార్.
మీకు ఉపయోగం, ఒకటి డబ్బులు వస్తున్నాయి, రెండు నేచర్కి ఇబ్బంది లేదు. చాలా బెనిఫిట్. రోడ్డు మీద మనం కారు వేసుకొని పోతాం, ఎవడో పొగ పీలుస్తాడు, వాడికి క్యాన్సర్ వస్తుంది. ఆ పాపంలో మనకు వాటా లేదా? వాడికి ఏం తెలియదు పాపం. వాడు ఏం చేస్తాడు, రోడ్డు మీద కూర్చొని ఏదో వాళ్ళ పొట్ట తిప్పల కోసం పనులు చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఈరోజు ఈ పెరిగిన క్యాన్సర్లన్నీ ఎక్కడి నుంచి పెరిగినాయి? వచ్చిన చర్మ వ్యాధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు చిన్నపిల్లలప్పుడు మీ ఊర్లో ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఎంతమంది ఉన్నారు క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు? మరి ఇవాళ ఎందుకు పెరిగారు ఎంతమంది బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, హెచ్ఐవీలు? ఏంది దీనికి రీజన్ ఏంటి? పొల్యూషన్. సిస్టంలో మొత్తం పొల్యూట్ అయిపోతా ఉంది. ఇది ఎంత అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు గాలిలో ఆక్సిజన్ 22-24% ఆక్సిజన్ ఉంటే ఇప్పుడు అది మెట్రోపాలిటన్ సిటీస్లో 16కు పడిపోయింది. 18, 19, 16 కొన్ని సిటీస్లో. ఢిల్లీ లాంటి ఏరియాస్లో భారీ స్థాయిలో పొల్యూషన్ వచ్చినప్పుడు 16 ఆక్సిజన్. ఇంకొక 2 పడిపోతే ఇంక మనిషి బతకడానికి కూడా పనికిరాదు అక్కడ. మరి తప్పట్లేదు అక్కడ. దీనికి బాధ్యులు ఎవరు? ఢిల్లీలో ఉండే 3 కోట్ల ప్రజలు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆరంభిస్తే వాల్యూస్ వస్తాయి. ఇది ఆరంభించకుండా ఎవరికి వాళ్ళే నాదేం పోయిందిలే, నాదొక్క వీకిలేనా, నేను ఆపేస్తే ఇదంతా ఆగిపోయిద్ది, అయింది, దేశం మొత్తం ఇదైపోద్దా, లోకం మొత్తం బాగుపడిపోద్దా అనుకుంటే ఎవరికి నష్టం? సమాజానికి మనకే నష్టం. సో ఆ నష్టాన్ని తగ్గించే ప్రక్రియ మీ కారును మీరు వాడుతూ, మీరు దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుంటూ, సమాజానికి నా కారు ఎటువంటి హాని చేయట్లేదు అని మీకు మీరు గుండె మీద చేసుకొని ఆత్మసంతృప్తిగా మీరు వాహనాన్ని వాడుకునే విధానమే ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. దీంతో మీకు మైలేజ్ పెరిగింది, పికప్ పెరిగింది, ఇంజిన్ లైఫ్ పెరిగింది, 1,00,000 కిలోమీటర్ల వరకు సర్వీస్ అవసరం లేదు మీకు. ఫస్ట్ సర్వీస్ 1,00,000 కిలోమీటర్లు ఏం మాట్లాడపం లేదు, ఒకే ఒకసారి మారుస్తారు రేపు. ఒక 5,000 తిరిగిన తర్వాత. కొత్త బండి కదా ఇది, 11,000 అంటే సర్వీస్ మొన్నే చేయించుంటారు. ఒక 7-8,000, 20,000కి ఒకసారి మార్చండి. ఇక తర్వాత 1,00,000 కిలోమీటర్ల వరకు మార్చే పని లేదు. మొత్తం పర్ఫెక్ట్గా నడుస్తుంది బండి. ఈ ఆయిల్ తగ్గితే ఆయిల్ పోసుకోవడమే. చూసుకోండి అప్పుడప్పుడు ఆయిల్ తగ్గుతుందా ఉంటుందా అనేది చూసుకొని, ఒకవేళ ఆయిల్ తగ్గితే ఆయిల్ పోసుకోండి, అంతే. ఒకసారి 20,000 మాత్రం మార్చమంటారు. అవును. ఇప్పుడు ఒక 2 నిమిషాల మీ ఇంజిన్ మళ్ళీ సౌండ్ మారి, మళ్ళీ 3 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి, ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఒకసారి దీన్ని యాక్టివేట్ చేస్తే 1,00,000 కిలోమీటర్లు చేయగలుగుతారు ఎవరన్నా ఈ పని? ప్రస్తుతం ఎవరు లేరు సార్, అందుకే మీరు ఇందాక మీరు డౌట్ పడ్డారు కదా, ఎందుకు ఇంతలా ఉన్న సమాజానికి తెలియలేదు. మా పొదిల్లో నేను ఒక్కడే మొదటగా వచ్చాను అనుకుంటున్నాను నేను. మీరు చెప్పలేదు, కానీ ఎవరికి వాళ్ళకే తెలుసు. కానీ అమ్మో పులి భయం, చేయిస్తే ఏమైద్దో, చేయించకపోతే ఏమైద్దో అని కొంతమంది భయపడ్డారు మొదట్లో. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవరైనా ఒకసారి వచ్చిన వాళ్ళు వాళ్ళే 2వ సారి వస్తున్నారు, 3వ సారి వస్తున్నారు, 5వ సారి వస్తున్నారు. కంటిన్యూటీగా వాళ్ళు వాళ్ళ స్నేహితులకి అందరికి వాడుకుంటున్నారు. వేరే మా ఫ్రెండ్ బండి ఒకటి ఉంది సార్, చేమకుర్తిలో, నాకు 10 కిలోమీటర్లు వస్తుంది అన్నాడు. సేమ్ వెహికల్ 40,000 అని తిరిగింది. చేయించుకోమను, ఇమ్మీడియట్గా వస్తుంది. 15-20 కిలోమీటర్లు గట్టిగా వస్తుంది. చెప్పిస్తా, చెప్తాను. ఇందాక ఇంజన్ మీద చేయి పెడితే వేడిగా దారుణంగా ఉంది. చేయి తీశారు కదా మీరు ఇందాక, ఇప్పుడు పట్టుకోండి. ఏంది మ్యాజిక్? ఇంత వేడిలో చల్లంగా ఎట్ట వస్తుంది అంటే మీరు దీన్ని కూడా అబద్ధం చెప్తున్నారేమో అని ఆలోచించే కవులు ఉన్నారు జనాల్లో, పెద్ద కవులు ఉన్నారు మన సొసైటీలో. మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి? మన తెలియదు, చెప్తాను, శ్రీను చేస్తా. చేయని నష్టమే ఉంది. చూస్తారు కదా ఆయన కూడా, ఆయన లైవ్లో చూస్తే ఎక్కువ విషయాలు తెలుసుకుంటాడు కదమ్మా. సో మిత్రులారా, మీరు కూడా ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ కావాలి అంటే sundarinnovations.com. మేము తయారు చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా మా యొక్క కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దొరుకుతుంది. ఎక్కడ మాకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ లేరు. గతంలో పాత వాళ్ళు అలా మోసం చేశారు, వారి మీద ఆల్రెడీ పోలీస్ ఎఫ్ఐఆర్స్ నడుస్తున్నాయి. సో దయచేసి అలా ఎవరిని నమ్మి మోసపోవద్దు. ఒకవేళ మీరు కూడా ఎవరైనా మోసపోయిన హిస్టరీలో ఉంటే
మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఆ పోలీస్ కేసుతో యాడ్ ఆన్ చేస్తాము. మీకు కూడా తగిన నష్టపరిహారాన్ని ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం. సో దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం, గుర్తించుకోవాల్సిన మనవి చేస్తూ ఉన్నాం. బండికి మైలేజ్ రావడానికి ఇంజక్షన్ చేపిస్తున్నా. అది సంగతి. ఇదా 7,000 రూపాయలు. 7,000 కనపడుతుందా నీకు? బయట 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 కంపెనీదే. అదే కంపెనీదే. కంపెనీలోనే. అదే సంగతి. అక్కడికి వెళ్ళాను మధ్యపాడు దగ్గర, గుండ్లాపల్లి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ తోటి మాట్లాడి చేస్తున్నాను. అలాగే. అయ్యో ఇప్పుడు బండి జరిగిందో చెప్పు. ఇంతకుముందు అరుస్తా ఉంది బండి బాగా. ఇప్పుడు అసలు సైలెంట్ అయిపోయింది. అది ఇంజక్షన్ పడంగానే, లైట్ పడంగానే ఇంజన్ సౌండ్ వినపడుతుందా ఇప్పుడు నీకు? లేదు, ఇందాక చాలా బాగా వినపడింది. దారుణంగా అరిసింది. ఇప్పుడు అసలు సౌండే లేదు. తర్వాత వెనక పక్కన పొగొట్టం ఉంది కదా, ఆ సైలెన్సర్గా చెయ్యి పెట్టి వాసన చూస్తే పెట్రోల్ వాసన. ఇప్పుడు అసలు పెట్రోల్ వాసన అనేది లేదు. ఇప్పుడు బండి మీది 21-22 కిలోమీటర్ల గ్యారెంటీకి వస్తుంది సార్ అని చెప్పంటున్నారు సారు. అది సంగతి. ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. అలాగే. అవునులే. సరే అయితే. ఓకే. మ్యాక్సిమం మన ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీరు సైలెన్సర్ స్మెల్. ఏమండి, ఇది మీరు రోజు చెక్ చేసుకోవచ్చు. ఈ 1,00,000 కిలోమీటర్లు తిరిగిన దాకా ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే 18-19 ఏళ్ళు తిరగగానే ఇంజన్ మార్పించమంటారు. అంతే. మామూలుగా ఎగ్జిస్టింగ్ సర్వీస్ టైం ఉంది కదా, ఆ టైంకి ఇంజిన్ ఆయిల్ మార్చండి. ఆ మార్చేసిన ఇంజిన్ ఆయిల్ తోటి ఇంకా అయిపోయింది, ఇంకా సర్వీసు. ఇంకా మళ్ళీ కొత్తగా సర్వీస్ అవసరం లేదు. ఓకే, మీరు వెళ్ళేటప్పుడు ఒక అద్భుతాన్ని చూడొచ్చు ఇప్పుడు. సో ఇది ఎక్సలేటర్ 5th గేర్ కూడా, 5th గేర్, ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ కూడా ఎక్సలేటర్ వేసి, అంటే గేర్ వేసి క్లచ్ పట్టుకొని గేర్ వేసి ఎక్సలేటర్ ఇవ్వకుండా మనం ఫ్లైఓవర్లు కూడా ఎక్కొచ్చు. అదొక అద్భుతమైన డ్రైవింగ్. అది మీరు ఈజీగా చూడొచ్చు. చూస్తారా? లైవ్ లో చూద్దామా? మీకు అనుభవం ఉందా? అది ఫస్ట్ గేర్ నుంచి 2nd గేర్ వరకు మామూలుగా వెళ్ళదు, అట్లా మామూలుగా ఆగిపోద్ది, నాకింగ్ సౌండ్ వచ్చి ఆగిపోద్ది. ఓకే, మీరు జనరల్ గానే ఫస్ట్ గేర్ నుంచి 2nd గేర్ 5th గేర్ వరకు వెళ్ళేసేసి 5th గేర్ లో ఒక హైవే మీద ఫ్లైఓవర్ ఎక్కిస్తే అదే నీట్ గా ఎక్కేసేస్తుంది. సార్ బండి చెక్ చేసుకో, నాయిస్ కానీ ఇంజిన్ స్మూత్నెస్ కానీ ఎలా ఉందో చూడు ఇప్పుడు. అది ఒకసారి డోర్ వేసేసి నేను చెప్తాను, మిర్రర్ దించేసి ఒకసారి డ్రైవ్ చేయండి, ముందలకి వెనక్కి మీకే అర్థమైంది ఇప్పుడు. ఫస్ట్ గేర్ వేసి ఎక్సలేటర్ ఇవ్వద్దు, స్లోగా క్లచ్ వదలండి. బండి ఎలా ముందరికి వెళ్ళిద్దో చూడండి. మళ్ళా రివర్స్ గేర్ వేయండి. క్లచ్ వదిలి పెడితే పరిగెత్తిద్ది. అదేనా? ఇలా మీరు 5th గేర్లో కూడా ఫ్లైఓవర్లు ఎక్కిద్ది. ఇదివరకు ఐడిల్ గేర్లో అట్లా వెళ్ళదు, ఇప్పుడు వెళ్తుందంటే అర్థం ఏంటి? ఐడిల్ టార్క్ కూడా నీకు మైలేజ్ కిందకు ఉపయోగపడుతుంది. ఈ మైలేజ్ పెరిగే కొద్దీ నీకు ఆదాయమే కానీ నష్టం లేదు.
ఓకే రైట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.